హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చాక్లెట్ కప్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో 2 గుడ్లు పగలగొట్టి వేసుకొని 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 5 నిమిషాల వరకు బీట్ చేసినానండి ఎగ్ని. ఇప్పుడు వచ్చేసి మనం 1 కప్పు షుగర్ పౌడరు, చక్కెర పొడి 2-3 సార్లు వేసి బీట్ చేసుకోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2-3 సార్లు వేసి చక్కెర పొడి బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలండి. షుగర్ వేసి బీట్ చేసినాక అందులో 1/2 కప్ ఆయిల్ వేసి 2 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అందులోనే 1/2 కప్ పాలు వేసి బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్గు, షుగర్ పౌడరు, ఆయిల్, పాలు వేసి అన్నీ బీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్ట్రైనర్ పెట్టేసి 1.5 కప్ మైదా వేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ కోకో పౌడర్ వేసి మనం అన్నీ బాగా జల్లించుకోవాలండి. ఇలా మనం ఎప్పుడైనా కేక్ చేయాలన్నా, కప్ కేక్స్ చేయాలన్నా ఇలా పిండి జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మన కప్ కేక్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం కేక్ బ్యాటర్ని ఎప్పుడైనా సరే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మన కేక్ బ్యాటర్ వచ్చేసి ఇలా రిబ్బన్ కంటెన్సీలో రావాలండి. అప్పుడే మన కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. నా దగ్గర వచ్చేసి సిలికాన్ కప్ కేక్ మోల్డ్స్ ఉన్నాయండి. నేను అందులో చేసి చూపిస్తా, స్టీల్ గిన్నెలు కూడా చేసి చూపిస్తా, చూడండి. నా దగ్గర వచ్చేసి కప్ కేక్ పేపర్స్ కూడా ఉన్నాయండి. అవి వచ్చేసి ఇలా స్టీల్ గిన్నెలు కానీ మనం సిలికాన్ మోల్డ్స్లో కానీ పెట్టేసి ఇంకా మనం కేక్ బ్యాటర్ వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి గిన్నెల్లో కప్ కేక్ మోల్డ్స్లో అన్ని పేపర్స్ పెట్టేసి ఇప్పుడు కేక్ బ్యాటర్ వేస్తున్నా. ఒక చిన్న గరిటె వేస్తున్నానండి. ఈ సైజు ఉంటే చాలు. మీరు ఇంకా పెద్దవి కావాలంటే బ్యాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను వచ్చేసి ఇందాక చూపించిన గరిటెతో ఒక గరిటె వేసి కప్ కేక్ బ్యాటర్ వేసినాను. ఇప్పుడు వచ్చేసి అందులో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదండి, అది వచ్చేసి ఒక్కొక్క బైట్ చిన్నవి తుంచి ఒక్కొక్క బైట్ కప్ కేక్ బ్యాటర్లో పెట్టి దానిపైన మళ్ళా కేక్ బ్యాటర్ వేస్తాను. చూడండి, ఇలా మనం మన ఇంట్లో చాక్లెట్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి దానిపైన మళ్ళా కేక్ బ్యాటర్ వేస్తాం. ఒక 1/2 గరిట చాలండి. ఇలా మనం కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. నేను వచ్చేసి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి 10 నిమిషాలు చిన్న మంట పైన. ఇప్పుడు వచ్చేసి మనం కప్ కేక్స్ బ్యాటర్ వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ప్లేట్లో పెట్టేసుకుందాం.
ఇలా మనం అన్ని కప్ కేక్స్ పెట్టుకున్నాం కదండి. ఇంకా దానిపైన మూత పెట్టేసి ఏదన్నా బరువు పెట్టేసుకుందాము. 25 to 30 మినిట్స్ వరకు మన కప్ కేక్స్ రెడీ అయిపోతాయండి. ఒకసారి మీరు వచ్చేసి 20 మినిట్స్కే మధ్యలో టూత్ పిక్తో చూడండి మన కేక్స్ రెడీ అయ్యాయా లేదా అని. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ 25 మినిట్స్కి మీకు చూపిస్తున్నాను. చూద్దాం మన కప్ కేక్స్ ఎలా వచ్చాయో. వావ్, చాలా బాగా పైకి వచ్చాయండి కప్ కేక్స్, పొంగినాయి. ఇప్పుడు టూత్ పిక్తో చూద్దాం. చూడండి, నాకు వచ్చేసి ఇక్కడ 25 మినిట్స్కి కప్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. నా టూత్ పిక్ చాలా క్లీన్గా వచ్చేసింది. ఇలా మనకు టూత్ పిక్ క్లీన్గా వచ్చేస్తే మన కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టే అండి. లేదు మీకు ఇంకా కేక్ బ్యాటర్ తగులుతుంది టూత్ పిక్ అంటే ఒక 5 మినిట్స్ పెట్టేసుకోండి మళ్ళా. ఇప్పుడు వచ్చేసి నా కేక్ రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్ కప్ కేక్స్ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మనం స్టీల్ గిన్నెలో కప్ కేక్స్ తయారు చేసేయండి. ఒకసారి నైఫ్తో చాకుతో ఇలా రౌండ్గా అనేసి కప్ కేక్ తీసుకోండి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి అవి కూడా. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. నేను వచ్చేసి అందులో చాక్లెట్ పెట్టి కేక్ బ్యాటర్ వేసినాను కదండి, అది చూపిస్తాను చూడండి. చాక్లెట్ మెల్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.